అండి వెల్కమ్ టు గిత్ ఎంబ్రాయిడరీ. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మన వీడియో ఏంటి అంటే చూడండి, ఉషా 450లో కానీ 550 బ్రదర్ వీటిలో వాడే జరీ థ్రెడ్ అండి. ఇది వచ్చేసేసి మల్టీ కలర్ వచ్చిందని చెప్పాను కదా, అసలు అది ఫోటో కూడా చూపించలేదు. సో దానికోసం అని చెప్పేసి మల్టీ కలర్ ఇదిగోండి. మిషన్ 550E అనమాట. ఓకేనా, నేనైతే ఆల్రెడీ ఒక ట్రయల్స్ వేసేసాను. మనం ఆల్రెడీ తెప్పించేటప్పుడే ట్రయల్స్ వేస్తూ ఉంటాము. బట్ కానీ ఏంటి అని అంటే చూడండి, ఒకసారి మీకు లైవ్ గా కూడా చూపిద్దాము, వేయడం కూడా చూపిద్దాము అని చెప్పేసి చేస్తున్నామండి. చూసారా, దీనికి వచ్చేసేసి చూడండి, ఇది థ్రెడ్ స్టాండ్ పెట్టాము. థ్రెడ్ స్టాండ్ అంటే ఏంటంటే చూడండి, మనం మనకి కట్ అవ్వకుండా నీట్ గా రావాలంటే మనం పెట్టే వే కూడా కరెక్ట్ గా ఉండాలండి. ఉంటే మీకు నీట్ గా వస్తుంది అనమాట. 450లో జరి ఇది హార్డ్ గా మాత్రం ఉండదండి, చాలా డెలికేటెడ్ గా ఉంటది. మీకు సిల్క్ థ్రెడ్ లానే ఉంటది అనమాట. మనకి థ్రెడ్ బ్రేక్ అయిందనంటే మనం పెట్టిన థ్రెడ్ అనేది ఎక్కడన్నా ఇదేంటి టైట్ గా రావడం వల్ల మాత్రమే బ్రేక్ అవుతుంది అనమాట. ఓకేనా, చూడండి మీకు అది ఇవంతా నేను వేసిందేను. ఇంకా నేను క్లిప్స్ అవేం పెట్టకుండా వేస్తున్నాను అనమాట. ఓకేనా, చూడండి ఎక్కడ క్లిప్ అనేది పెట్టలేదు, మన టైట్ గా క్లాత్ లాక్కొని వేసేస్తున్నాను. మీకు అసలు సౌండ్ కూడా వేరియేషన్ ఉండదు అనమాట, అంత నీట్ గా వస్తుంది. ఓకేనా, చూడండి ఇదిగోండి థ్రెడ్ ఎట్లా వస్తుందో. మీరు కొంతమంది అంటారు పట్టుకొని కూర్చోవాలా అని అడుగుతారండి. లేదు, దాని పని అది చేసుకుంటూ వెళ్తుంది. కాకపోతే ఏంటంటే మీరు థ్రెడ్ మాత్రం జాగ్రత్తగా పెట్టుకోవాలి, అది మీ డ్యూటీ. ఓకేనా, థ్రెడ్ జాగ్రత్తగా పెట్టుకోవాలండి. ఇంకొకటి ఏంటి అని అంటే చూడండి, టెన్షన్ వచ్చేసేసి నేను చూడండి 1 పెట్టాను. ఇది ఎందుకు అని అంటే, ఎందుకు 1 పెట్టామంటే 1 to 1.6 పెట్టుకోవాలి. అంటే మిషన్ క్యాపబిలిటీని బట్టి, అంటే కొత్త మిషన్స్ అయితే 1.6 1.4 అలా పెట్టేసుకున్నా సరే మీకు రన్ అయిపోతాయి. ఒక మిషన్ వాడే కొద్ది ఏంటంటే కొన్ని పార్ట్స్ అరుగుతూ ఉంటుంది. నేను మిషన్ వాడుతూ ఉంటాను కదా, ఇది నా మిషన్ తీసుకొని కూడా చాలా కాలం అయిపోయింది కదండి, అందుకోసం అని చెప్పేసి నేను ఇక 1లో పెడుతున్నాను. మామూలు సిల్క్ థ్రెడ్ అదైతే 1.6 అలా పెట్టేస్తాను. ఇదైతే 1, ఒక్కోసారి 1, 1.2, 1.4 అట్లా మార్చుకుంటూ ఉంటాను అనమాట. టెన్షన్ అనేది ఏంటంటే డిజైన్ ఫిల్లింగ్ని బట్టి నేను మారుస్తూ ఉంటాను. ఓకేనా, ఇట్లా మీరు కూడాను ఒకసారి 1కి 2 సార్లు 1 నుంచి 1.6 ఈ మధ్యలో పెట్టడానికి 1కి 2 సార్లు చెక్ చేసి పెట్టుకోండి. ఓకేనా, ఇంకొకటి ఏంటి అని అంటే స్పీడ్ వచ్చేసేసి 500 అండి. 500లో పెడతాను అనమాట. ఏదైనా సిల్క్ థ్రెడ్ అయినా సరే, ఈవెన్ జరీ థ్రెడ్ అయినా సరే స్పీడ్ అన్నది 500 పెడతాను. స్పీడ్ టెన్షన్స్ ఎక్కువ పెట్టుకుంటే ఏమవుతుందంటే అది దాని ఫాస్ట్నెస్ మనకి ఫినిషింగ్ మీద పడుతుంది. కాబట్టి నేను దాన్ని అట్లా ఇది సెట్ చేసుకుంటాను. ఓకేనా, చూసారు కదా మల్టీ కలర్ అనమాట అది వేస్తుంది. మీకు కెమెరాలో ఎలా కనిపిస్తుందేమో కానీ విడిగా అయితే మనకి మల్టీ కలర్ అవన్నీ కలర్స్ అన్నీ కనిపిస్తున్నాయి అన్నమాట. కెమెరాకి అంత నీట్గా మల్టీ కలర్ అనేసి అర్థం అవ్వట్లేదు, బట్ కానీ చాలా బాగుందన్నమాట. అవుట్లైన్స్ వాటికైతే ఈ మల్టీ కలర్ థ్రెడ్ని బాగా వాడచ్చు. చూడండి, ఇక్కడైతే నేను జరీ స్టాండ్ అనమాట, జస్ట్ ఊరికి అట్లా పెట్టాను. చూడండి, అట్లా స్టాండ్ మీరు మిషన్ పక్కన టేబుల్కి ఫిక్స్ చేసేసుకోవచ్చు అనమాట, కదిలించినామంటే. ఇక చూడండి, అట్లా స్టాండ్ పెట్టేసుకొని నేను పెట్టిన వే వైజ్గా మీరు పెట్టుకుంటే చాలా నీట్గా వస్తుందండి. అదిగోండి, ఆ స్టాండ్ కూడా ఫిక్స్ చేసుకోవడానికి మీకు హోల్స్ ఉంటాయి, డైరెక్ట్గా డ్రిల్స్ వేసుకొని పెట్టేసుకోవచ్చు. అండ్ చూడండి, అక్కడ నేను వే చూపిస్తున్నాను ఎట్లా పెట్టాను ఏంటి అన్నది. దారం కూడాను చూసారా అక్కడ వేసాను అనమాట. ఏంటంటే ఏదైనా సరే ఫ్రీగా రావడం కోసం. స్ట్రైట్గా ఉందనుకోండి థ్రెడ్ అన్నది ఎప్పుడు ఇక మనకి చిక్కులు లేకుండా నీట్గా వచ్చేస్తుంది అనమాట. మనం ఏది వేసినా సరే థ్రెడ్ నీట్గా పెడితే అంతా బాగా వస్తుందండి. థ్యాంక్ యూ.